హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మటన్ దమ్ బిర్యానీ చేసుకుని పోతున్నాం. ఫస్ట్ గిన్నె తీసుకొని దాంట్లో పెరుగు, కారం వేసుకోవాలి. దాంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్, మటన్ మసాలా 2 స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా 2 స్పూన్లు వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తరువాత మనం కడిగి పెట్టుకున్న మటన్ని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 2 స్పూన్లు నూనె, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, కొత్తిమీర, పుదీనా, యాలుక్కాయలు, లవంగాయలు, మిరియాలు వేసుకొని కలుపుకోవాలి. దీనిని మనం గంట లేదా అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు బిర్యానీ కోసం 3 గిద్దలు బాస్మతి రైస్ పోసి నానబెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న వెడల్పాటి గిన్నె పెట్టుకొని నూనె పోసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. ప్రక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఇంకాస్త నూనె పోసి మసాలా దినుసులు వేసి వేగించుకోవాలి. ఇలా వేగించిన దానిలో ముందుగా కలిపిన మటన్ మిశ్రమాన్ని వేసి కొన్ని వేగించిన ఉల్లిపాయ ముక్కలని కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలో కొన్ని వాటర్ పోసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇంకో స్టవ్ మీద గిన్నె పెట్టి నెయ్యి వేసుకొని మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి. దినుసులు వేగాక వాటర్ పోసుకొని అందులోనే మిరపకాయ ముక్కలు, కట్ చేసిన కొత్తిమీర, పుదీనా ఆకులు, సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టాలి. తరువాత నీళ్లు మరిగాక మనం ముందుగా కడిగి నానబెట్టిన బియ్యాన్ని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 80% ఉడికించుకోవాలి. రైస్ ఉడికేలోపు మనం మటన్ గ్రేవీని కొద్దిగా పక్క పెట్టుకొని మటన్ని ఉడికించుకోవాలి. ముక్క ఉడికిన తరువాత 80% ఉడికిన అన్నాన్ని తీసుకొని కూరలో కొద్దిగా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి మిగిలిన అన్నాన్ని కూడా వేసి ముందుగా తీసుకున్న మటన్ గ్రేవీని స్పూన్ పాలల్లో ఫుడ్ కలర్ కలిపి పాలని పోసుకొని మిగిలిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా తరుగును వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. గిన్నె అంచులకు కొద్దిగా గోధుమ పిండి ముద్దని పెట్టుకొని మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద చపాతీ పెనం పెట్టి దీని మీద బిర్యానీ గిన్నె పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా చేస్తే అడుగంటకుండా ఉంటుంది. చూసారు కదా, ఎంతో ఈజీగా టేస్టీగా మటన్ దమ్ బిర్యానీ రెడీ. వేడి వేడిగా తింటే ఉంటుంది కదరా సామిరంగా. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.